చూస్తున్నారు కన్నా ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా నా స్టాండర్డ్ అని చెప్పి ఎంపీలని ఎంతమంది ఉంటే 25 మంది ఉమ్మని మాట్లాడారు 5 సంవత్సరాలు కూడా. ఇప్పుడు ఎక్కడ కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. ఎందుకంటే కారణం 25 మంది ఎంపీలు వస్తే కేంద్ర ప్రభుత్వానికి మన ఎంపీల అవసరమైతే అవును ప్రత్యేక హోదా ఇస్తానే మా మద్దతు ఇస్తాము, అవును లేకపోతే ఇయ్యమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు. కానీ మన అవసరం లేకుండా మనకి ఎంపీ సీట్లు వచ్చినాయి. అవును ఇంకా అప్పుడు ఏం చేయలేదు. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తేనే నీకు మద్దతు అని చెప్తే ప్రత్యేక హోదా వస్తుంది, లేకపోతే పడిపోతుంది ప్రభుత్వం. కానీ అవకాశం ఉన్నా కూడా వాడు అడగలే. ఎందుకు అడగలే? కేసులు, ఓటుకు నోటు కేసులో తోచారు లోపలని చెప్పి అడగలే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుచరులు కొంతమందిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ధనంజయ రెడ్డి గారిని కానీ కృష్ణమోహన్ రెడ్డి గారిని కానీ ఇలాంటి వారిని అరెస్ట్ చేస్తున్నారు. దీని మీద మీ దొంగ 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 అన్నట్టు ఆయన ఎలాంటి చేయలే. ప్రభుత్వం మీద ఉంది, చేసినప్పుడు నిరూపించాలి కదా. దొంగ కేసులు పెట్టేది ఎవరన్నా ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్ళ మీద ఏదో కేసు పెట్టేది బురదజల్ల వ్యవహారం చేస్తున్నారు తప్ప ఎలాంటి కేసు పడలే. మా జగన్మోహన్ రెడ్డి ఆనిముత్యం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆనిముత్యం కడిగిన ముత్యంలో బయటకు వస్తాడు. నెక్స్ట్ 2029లో సీఎం ఆయనే, ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటాడు. సంక్షేమ పథకాలన్నీ మళ్ళీ అందుతాయి అని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈసారి 1 పరిమితం చేస్తాము, ఈ రాష్ట్రంలో 11 కాదని చెప్పడం జరుగుతుంది. ఎలా? 1 పరిమితం చేశాడు. 2019లో 2 సార్లు గెలిచి 2 సార్లు డిపాజిట్ లేకుండా పోయినాడు. ఈవీఎంల మేనిఫెస్టో జరగడం వల్లే గెలిచినారు వాళ్ళు. ఈవీఎంలతోనే రాకై గెలిచినారు. ప్రజలు ఓటు వేసి ఎవడు గెలవలే. పవన్ కళ్యాణ్ మీద అయితే నేను కూడా గెలుస్తా. జగన్మోహన్ రెడ్డి వరకు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ మీద రమ్మని ఏ ఏరియాలో అయినా జగన్మోహన్ రెడ్డి తరపున నేను నిలబెడితే నేనే గెలుస్తా పవన్ కళ్యాణ్ మీద.